ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రాలు. నేను పాస్టర్ రత్న మైత్ర ఫ్రమ్ ప్రైజ్ గాడ్ మినిస్ట్రీ. ఈ రోజున యేసయ్య మన కోసం ఏం వాగ్దానాన్ని ఏర్పాటు చేశారో ఒకసారి చూద్దాము. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 11వ వచనము. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనంను గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరమును కలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. జేమ్స్ చాప్టర్ 5:11. Indeed we count them blessed who endured. You have heard of the perseverance of Job and seen the end intended by the Lord, that the Lord is very compassionate and merciful. దేవునికి స్తోత్రాలు. ఇక్కడ ఎండ్యూరెన్స్ అంటే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు, దేవాది దేవుడు మనకి చెబుతా ఉన్నారు, ఎవరికైతే సహనము ఓపిక ఉంటుందో వారికి ద ఎండ్ రిజల్ట్, ద ఎండ్ ఫ్రూట్, దేవుడు వారి కోసం ఏర్పాటు చేసిన ఆ యొక్క ఫలాల్ని లేదా ఆ యొక్క రివార్డ్స్ని లేదా బహుమతుల్ని లేదా దేవుని ఆశీర్వాదాన్ని పొందటానికి దేవుడు ఎంతగానో సంతోషపడతారంట ఇవ్వడానికి. మనందరికీ తెలిసిందే కదా యోబు గారి గురించి. ఇక్కడ యాకోబు పత్రికలో యోబు గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. యాకోబు పత్రికను మనం చూస్తుంటే ఆ యొక్క 5 అధ్యాయాల్లో కూడా యేసయ్య సహోదరుడైన యాకోబు గారు యేసయ్య బ్రతుకున్నప్పుడు యేసయ్య అంత విశ్వాసం ఉంచలేదు, నమ్మకం ఉంచలేదు. కానీ యేసయ్య సిలువలో మరణించి తిరిగి పునరుద్ధానులై లేచిన తర్వాత ఆయన 40 రోజులు మళ్ళీ ఈ భూమి మీద ఉండి దాని తర్వాత ఆయన ఆరోహుడైనట్టు మనం నేర్చుకున్నాం కదా. ఇక్కడ యాకోబు గారు దాని తర్వాత చాలా అద్భుతమైన యొక్క 5 అధ్యాయాలు రాశారు. వాటిలో మనకి నేర్పిస్తూ ఉన్నారు ఏ విధంగా మనం దేవునికి దగ్గరగా రావాలి, ఏ విధంగా దేవుని యందు విశ్వాసంలో మనం ఉండాలి, అలాగే మనము దేవునిలో రక్షణలోకి వచ్చిన తర్వాత మనకి ఎలాంటి అధికారాన్ని శక్తిని దేవుడు ఇస్తున్నారు, మరి ముఖ్యంగా ఎవరైనా నాలుకని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి, అలాగే పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదేశాన్ని ప్రకారం మనం ఏ విధంగా నడుచుకోవాలి. అంతేకాదు చూడండి, మనం దేవునికి దగ్గరగా వస్తే దేవుడు ఎలాగ మనకు దగ్గరగా వస్తారు. 5వ అధ్యాయానికి వచ్చేసరికి అంటున్నారు ఎండ్యూరెన్స్ అంటే సహనము, దేవుణ్ణి విడిచిపెట్టగా ఓపికతోను దేవుని కాచుకొని ఉన్నప్పుడు ఎంత భయంకరమైన జీవితాన్ని యోబు గారు జీవించారో మనకు తెలుసు కదా. ఆయన ఆ ప్రదేశం అంతట్లో కూడా యోబు గారు ఆయన ఎంతో ధనవంతుడు, ఆయనకున్న సంపదనంతా రాశారు. అలాగే ఆయన కుమారులు కుమార్తెలు, పాడి పంటలు, నౌకర్లు, అలాగే ఆ జీతగాళ్ళు, భార్య, వాళ్ళందరూ కూడా ఎంతగానో ఆశీర్వదించబడిన వారని మనం చూస్తున్నాము. కానీ ఒక్క అధ్యాయంలోనే 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు చూడండి, సాతానుడు ఎప్పుడైతే యోబుని ఆయన్ని ఇదిగో నువ్వంతా ఇచ్చేవు కాబట్టి ఆయన నిన్ను ఆరాధిస్తున్నాడు, ఆయన నిన్ను స్తుతిస్తున్నాడు, ఆయన దగ్గర ఉన్న అన్ని తీసేశారంటే మీరు ఆయన మిమ్మల్ని శపించి ఆయన ఎలాగ ప్రవర్తిస్తాడో చూడండి అన్నప్పుడు దేవుడు అంటారు ఆయన ప్రాణాన్ని తప్ప ఆయనకున్నది నువ్వు అంటుకో అని దేవుడు ఆ యొక్క యోబు గారిని టెస్ట్ చేయడానికి సాతాను ముందు దేవుడు యాక్చువల్గా ఇట్స్ ఎ విక్టరీ టు గాడ్ బికాజ్ హిస్ సర్వెంట్ జోబ్ ఆ యొక్క యోబు గారు దేవుడు పెట్టిన యొక్క పరీక్షకి తప్పకుండా ఆయన నెగ్గుతారని, తప్పకుండా దేవుని యందు విశ్వాసంలో ఉంటారని దేవునికి ఆ యొక్క యోబు గారి మీద ఉన్న ఆ విశ్వాసంలో గాడ్ హీ ఛాలెంజ్డ్ విత్ ద ఎనిమీ, విత్ ద సాటన్. తప్పకుండా యు జస్ట్ టచ్ హిమ్ అండ్ సీ, యూ కెన్ టేక్ అవుట్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ హీ హ్యాస్ అని చెప్పి అన్నప్పుడు మనం చూస్తూ ఉంటుంటే ఒకే ఒక అధ్యాయంలో పాపం ఆయనకున్న సమస్తాన్ని, పాడి పంటలు, ఆ యొక్క జీతగాళ్ళు, ఇళ్ళన్నీ కాలిపోయి, పంటలన్నీ కాలిపోయి, బిడ్డలు చనిపోయి, ఆయన శరీరం అంతా పుండ్లతో ఆయన ఆ చిల్ల పెంకులు పెట్టి గోక్కుంటూ నెత్తి మీద బూడిద పోసుకొని గోను సంచులు కొట్టుకొని ఎంతో భయంకరంగా రోధించినట్టు మనం చూస్తున్నాము. ఆ సమయంలో ఆయన అంటారు 1:21-22 అంటారు, నేను పుట్టినప్పుడు ఏమి తీసుకొని రాలేదు, దేవుడు సమస్తము నాకు ఇచ్చిందంత దేవుడే, సో ఆ సమస్తానికి తీసుకున్న దేవుడిని నేను ఈ రోజున ఆశీర్వదిస్తున్నానని ఆయన దేవుణ్ణి ఏమాత్రం కూడా నిందించలేదు. కాబట్టి ఆయన ఎంతగానో ఆ టెస్ట్లో అంతేకాదు సహనంతో, ఓర్పుతో, దేవుని మీద నమ్మకంతో, విశ్వాసంతో దేవుడు ఎంత గొప్ప దేవుడో మనందరికి ఎంత చక్కగా తెలియజేశారు కదా. మనం యాక్చువల్గా 38, 39, 40, 41 అధ్యాయాలు మనం చదివితే యోబులో దేవుని యొక్క శక్తిని మనము అంటే మన మైండ్కి దేవుని శక్తి మనం తెలుసుకోలేము. కానీ
కొంచెమైనా కానీ మనం అర్థం చేసుకొని ఎంత గొప్ప ఎంత శక్తి కలిగిన దేవుడిని మనం కలిగి ఉన్నామో దేవుడు ఆయన గురించి మాట్లాడతారు. అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ 42 అధ్యాయాలు కూడా మన జీవితంలో ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటానికి దేవుడు మనకి కృపను అనుగ్రహిస్తారు. సో ఈ పరీక్షలన్నిట్లో కూడా ఆయన నిలబడ్డారు. అంతా పోగొట్టుకున్నారు, తినటానికి లేదు. ఆయన స్నేహితులు ఇచ్చారు. ఆయన స్నేహితులు వచ్చి అంటా ఉన్నారు, నువ్వు నీతిమంతుడు అని, నువ్వేదో పెద్ద మంచివాడు అని నువ్వు అనుకుంటా ఉన్నావు కదా, అందుకే నీకు ఇలాగైంది, నువ్వు పశ్చాత్తాపడి మీ దేవుని దగ్గర ప్రార్థన చేసుకో, దేవుడు నిన్ను కరుణిస్తారని చాలా రకాలైన మాటలు అంటారు. అలాగే ఆయన భార్య అంటది యోబు 2:10లో ఆయన అంటది, నువ్వు దేవుణ్ణి శపించి లేదా నిందించి నువ్వు బెటర్ చచ్చిపో, ఎందుకంటే ఇంత భయంకరమైన బాధలు నువ్వు అనిపిస్తున్నావంటే అప్పుడు ఆయన అంటారు, బుద్ధిహీనురాల్లాగా నువ్వు మాట్లాడొద్దు, బికాజ్ ఎవ్రీథింగ్ బిలాంగ్స్ టు గాడ్. గాడ్ ఈజ్ అండర్ కంట్రోల్. దేవుడు కంట్రోల్లో ఉన్నారు. దేవుడికి తెలియకుండా ఏది జరగట్లేదు మన జీవితంలో. నాకు ఇదంతా ఇచ్చిందే దేవుడు, తీసుకుంది దేవుడు, ఆయనకే మహిమ కలుగునుగా. కానీ దేవుడిని ఆయన ఎప్పుడైతే ఆయన ఆ టైంలో కూడా ఆయన్ని మహిమపరిచారో, ఆరాధించారో, స్తుతించారో, ఆ దేవుడి మీద విశ్వాసంతో ఉంచారో, అలాగే దేవుని యొక్క ఆత్మ ఆ టైంలో కూడా యాక్చువల్గా ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ మీనింగ్స్ ఇన్ జోబ్ చాప్టర్. ఈ యొక్క యోబు గ్రంథంలో చాలా మనకి దేవునితో కనెక్ట్ అయ్యి దేవుడు తీసుకురాబోయే కార్యాలని చాలా వివరించి చెప్పారు. ఎంత అద్భుతంగా అంటే ఏ విధంగా యేసయ్య ద్వారా ఏ ఏ కార్యాలు దేవుడు చేయబోతున్నారో ఈ భూమి మీద, ఏ విధంగా దేవుని యొక్క ఆ రక్షణ మనం చూస్తామో, ఏ విధంగా దేవుని గురించి మనం తెలుసుకోబోతున్నాం, అదంతా కూడా మనకి ఎంతో చక్కగా యోబు గ్రంథంలో మనం చూస్తాము. దేవునికి స్తోత్రాలు. అందుకే కదా ఆయన అంటారు, నా విమోచకుడు సజీవుడు, మై రెడీమర్ లివ్స్ అని అంటారు. ఆ విమోచకుడే మన యేసయ్య. ఈ రోజున యాకోబు గారు రాస్తున్నారు, యేసయ్య సహోదరుడు రాస్తా ఉన్నారు, యోబు గారు ఎంతో సహించి ఉన్నారు కాబట్టి ఆ 42వ అధ్యాయానికి వచ్చినప్పుడు యోబు గారితో దేవుడు ఛాలెంజ్ చేసి మాట్లాడతారు, యోబు నువ్వు ఇప్పుడు చెప్పు, నువ్వు ఎక్కడున్నావు, నేను ఈ భూమి పునాదులు వేసినప్పుడు ఎక్కడున్నావు, సముద్రాలు సృష్టించినప్పుడు ఎక్కడున్నావు, ఈ మంచుకి నేను ఆర్డర్ ఇచ్చి మంచు కురువు అన్నప్పుడు అది మంచు కురుస్తుంది, నీళ్ళని పలానా ద్వారం నుంచి రా అంటే వస్తుంది, సముద్రాలు పలానా దగ్గర ఆగిపోతే ఆగిపోతే, ఈ యొక్క ప్రపంచం మొత్తాన్ని నా చేతులతో నా నోటి మాటతో నేను ఆ యొక్క ప్రపంచాన్ని సృష్టించినప్పుడు నువ్వు ఎక్కడున్నావని ఆ ప్రపంచం ఆయన యొక్క శక్తి గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు 42కి వచ్చేసరికి యోబు గారు అంటారు, ప్రభువా సమస్తము మీరు చేయగలరు, మీకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? I cannot say anything about you, Lord. Now my eyes has seen you, my ears has heard, and I believe in my heart. ఈ రోజున నా కనులు మిమ్మల్ని చూసినాయి, నా చెవులు మీరు చెప్పే మాటలు విన్నాయి, అలాగే నా హృదయంలో మీరున్నారు, మీకు నేనేమైనా చెప్పగలనా అని ఎప్పుడైతే యోబు గారు తనను తాను తగ్గించుకొని దేవుని యొక్క ఆ యొక్క మహిమను, దేవుని యొక్క శక్తిని చూశారో అప్పుడు దేవుడు అంటారు, నువ్వు నీ స్నేహితుల కోసం కూడా నువ్వు ప్రార్థన చేసినప్పుడు, ఎందుకంటే నీకున్న విశ్వాసం వాళ్ళల్లో లేదు, వాళ్ళు నన్ను మహిమపరచలేదు, నువ్వు వాళ్ళ గురించి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ మీదకి రాబోయే ఉగ్రతను నేను తీసివేసి నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తానన్నప్పుడు యోబు గారు ఎప్పుడైతే అది ఇంటర్సెసరీ ప్రేయర్ అంటారు, మధ్యవర్తిగా వారి స్నేహితుల కోసం ప్రార్థన చేశారో చూడండి, తను కోల్పోయిన సమస్తాన్ని తిరిగి ఏవైతే కోల్పోయారో వాటికి రెండంతలుగా దేవుడు మళ్ళా ఆ కోల్పోయిన ఆ యొక్క ఆ ఒంటెలు కానీ, గొర్రెలు కానీ, ఆయనకున్న మేకలు కానీ, జీతగాళ్ళు కానీ ప్రతి ఒక్కరిని కూడా దేవుడు రెండంతలుగా ఆయన మళ్ళీ ఆశీర్వదించి, అంతేకాదు దాని తర్వాత 140 సంవత్సరాలు మళ్ళీ ఆయన జీవించి 10 మంది పిల్లలతో, ఇంతకుముందు పుట్టిన పిల్లల కంటే కూడా ఎంత అందమైన బిడ్డల్ని దేవుడు వారికి ఇచ్చి, వారు పోగొట్టుకున్న దానికంటే డబుల్ 2 పోర్షన్స్గా దేవుడు వాళ్ళకి ఇచ్చి దేవుడు ఆయన నామాన్ని మహిమపరుచుకున్నారు. ఇక్కడ యాకోబు గారు అంటున్నారు, మీకు సమస్యలు ఉన్నప్పుడు ఓపికతో, సహనంతో దేవుని మీద భారం వేసి దేవుని మీద విశ్వాసంతో మనం ఉన్నప్పుడు, ఏ విధంగా మన పితరులు ప్రవక్తలు ఆ యొక్క దేవుని మార్గంలో నడిచిన వారు ఏ విధంగా దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకున్నారో, వాళ్ళు పోగొట్టుకున్న దాన్ని తిరిగి వారు పొందుకున్నారో, అదేవిధంగా మనం కూడా ఈ రోజున ఈ కరోనా అవనివ్వండి, లేకపోతే ఏదైనా ఈ ప్రపంచంలో జరుగుతున్నా, ఎలాంటివి జరుగుతున్నా కానీ మనం దేవుని యందు నమ్మకంతో, ఓపికతో, తండ్రి మీరు ఈ సమస్తము చేయగలిగిన ఆ యొక్క శక్తి కలిగిన దేవుడు మీరు నాయన ప్రభా,
తప్పకుండా మీరు కార్యాలు చేసి తిరిగి మా జీవితాల్లో మేము పోగొట్టుకున్న దాన్ని మళ్ళీ తిరిగి మా జీవితాల్లో కట్టినాయన మా జీవితాల్ని ఫలభరితంగా నాయన రెండంతలుగా నాయన ప్రభా మీరు మమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని మహిమపరిచే బిడ్డలుగా దేవుడు ఈ రోజున మనల్ని ఈ పరిస్థితిలో మనకి డిసిప్లైన్ చేస్తూ క్రమశిక్షణలోకి తీసుకొని వస్తూ ప్రూనింగ్ చేస్తూ మనం బాగా ఫలించాలని ఆ ఫలించిన కొమ్మల్ని ఎండిపోయిన కొమ్మల్ని ఆకుల్ని కలుపు మొక్కల్ని వాటిలన్నిటినీ తీసేసి మనం ఇంతకుముందు ఫలించిన దానికంటే కూడా ఇంకా ఎక్కువగా ఫలించాలని దేవుడు మనకి సహాయం చేస్తూ దేవుని యొక్క శక్తిని మనం చూడాలని దేవుని కార్యాలని మనం చూడాలని ఈ రోజున దేవాది దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. సో హ్యావ్ పేషెన్స్, యూనో యాంగ్జైటీ అవ్వద్దు, యాంగ్షియస్గా ఉండొద్దు, అలాగే విచారించొద్దు, అలాగే మీరు భయపడవద్దు, నిరుత్సాహపడద్దు, డిప్రెషన్స్లోకి వెళ్ళొద్దు, తొందరపడి ఎలాంటి చెడ్డ నిర్ణయాలు తీసుకోవద్దు. ధైర్యంగా ఉండండి, ప్రార్థన చేసుకుంటా ఉండండి, దేవుని యందు విశ్వాసాలు ఉండండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని మీరు పోగొట్టుకున్న దానికంటే కూడా ఎమోషనల్ బ్లెస్సింగ్స్ కానీ ఫిజికల్ బ్లెస్సింగ్స్ కానీ ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ కానీ అలాగే హీలింగ్ బ్లెస్సింగ్స్ కానీ ఎవ్రీథింగ్ గాడ్ విల్ మల్టిప్లై యూ అండ్ గాడ్ విల్ గివ్ యూ రివార్డ్. మన యాకోబు పత్రిక 1:12 ఏమంటారు? ఎవరైతే ఓపికతో వారు ఉన్నారో దే విల్ గెట్ ఎ క్రౌన్ ఆఫ్ లైఫ్. దేవుని దగ్గర నుంచి మనము ఆ యొక్క జీవ కిరీటాన్ని మనం పొందుతామని ఇక్కడ మనకి తెలియజేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రాలు. సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి, సమాధానంతో ఉండండి, యేసయ్యను ప్రేమించండి, యేసయ్యందు విశ్వాసంలో ఉండండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలైనా. Yes, Lord, Father God, you are the God who gives us rewards, Lord. You are the God who watches over us, Lord, Father God. The endurance, Lord, Father God. The patience, Lord, Father God. To wait upon you, Lord, Father God. To know you, Lord, Father God. To live in you, Lord, Father God. We know that these all are like a cloud, Lord, Father God. These all will pass away, Lord, Father God. But your word remains forever, Lord, Father God. ఇవన్నీ కూడా ఒక మేఘాల్లాగా నాయన తండ్రి, ఈ యొక్క సమస్యలన్నీ కూడా నాయన ప్రభా అవి మా మీద నుంచి అవి వెళ్ళిపోతాయి నాయన ప్రభా. కానీ మీ మాట నాయన పరలోక రాజ్యంలో నాయన స్థిరపడి ఉన్న వాక్యం మా జీవితాలు అది నెరవేరుతుంది నాయన ప్రభా. ఇదిగో నాయన మాలో కూడా నాయన మీ కొరకు మేము వేచి కనిపెట్టుకొని ఉండటానికి కావలసిన ఆ యొక్క సహనాన్ని నాయన, ఓర్పు నాయన, సమాధానాన్ని నాయన, మీ యందు విశ్వాసాన్ని ప్రభా మా హృదయాల్లో మీరు కలిగించి నాయన ప్రభా. యేసయ్య ఇదిగో నాయన ప్రభా, మేము ఇంతవరకు ఏ వేట్ల కోసం అయితే చింతిస్తూ ఉన్నామో తండ్రి ప్రభా, మమ్మల్ని మా కుటుంబాలని నాయన, మా కమ్యూనిటీస్ నాయన, మా చర్చెస్ నాయన ప్రభా, అలాగే మా గ్రామాలని నాయన, మా జిల్లాల్ని నాయన, మా తాలూకాలని నాయన, మా రాష్ట్రాన్ని నాయన, మా రాష్ట్రాలని నాయన, మా దేశాన్ని నాయన, మా దేశాలని నాయన, మీరు సృష్టించుకున్న ప్రపంచాన్ని నాయన ప్రభా ప్రభా మీరు కరుణించి నాయన ప్రభా, తిరిగి మీ పర్ఫెక్ట్ పీస్ నాయన, మీ సంపూర్ణ సమాధానాన్ని, శాంతిని మా మీద కృమ్మరించి నాయన ప్రభా. ఇదిగో నాయన జీవ కిరీటాన్ని ఇస్తానని మీరు వాగ్దానం చేశారు నాయన ప్రభా. అవును నాయన ప్రభా, మీరిచ్చే రివార్డ్స్ నాయన ప్రభా మేము పొందిన నాయన ప్రభా. ఈ భూమి మీద కూడా నాయన ప్రభా యోబు గారు మిమ్మల్ని ఏ విధంగా మహిమపరిచారో నాయన ప్రభా, అన్ని కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, సమస్యల్లో తండ్రి, భయంకరమైన హీనమైన పరిస్థితుల్లో కూడా నాయన మిమ్మల్ని నాయన విడిచిపెట్టకుండా నాయన మీరు సమస్తాన్ని ఇచ్చారు. సమస్తాన్ని తీసుకోగలిగిన అధికారం మీకు ఉందని, మీరు పరిశుద్ధులని, అలాగే మిమ్మల్ని బిడ్డ ఆశీర్వదించిన విధానంగా మళ్ళీ మీరు తిరిగి రెండంతలుగా వారిని ఆశీర్వదించారు నాయన. అదేవిధంగా మా కుటుంబాలనైనా, ప్రైజ్ గాడ్ మినిస్ట్రీని నాయన, మాకున్న సమస్తాన్ని నాయన మీరు దీవించి నాయన, మీ యొక్క వెలుగును మా మీద ప్రకాశింపజేసిన ఆయన, మా చుట్టూ మీ కంచి నుంచి నాయన మమ్మల్ని, మా బిడ్డల్ని నాయన ప్రభా ఇదిగో నాయన మీరు కాచి కాపాడి భద్రపరిచి దీవించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని యేసయ్య దివ్యమైన నామములో తండ్రి ఆశీర్వదించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.